కృష్ణా గోదావరి బేసిన్లో వెలికితీస్తున్న సహజ వాయువు చమురు వనరుల్లో ఆంధ్రప్రదేశ్కు కనీసం 50% వాటా కల్పించాలనే డిమాండ్తో రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు ఘనంగా నిర్వహింపబడింది. మన గ్యాస్ మన హక్కు అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చరసాని శ్రీనివాస్ తదితర నాయకులు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న కేజీ బేసిన్ నుంచి వెలికితీస్తున్న వనరులపై రాష్ట్రానికి న్యాయమైన హక్కు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సదస్సు ద్వారా మన గ్యాస్ మన హక్కు అనే నినాదం మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. మన భూమి మన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రోడ్లు పోతా ఉన్నాయి, పర్యావరణ దెబ్బతింటా ఉన్నాయి. మనం భరిస్తా ఉన్నాము, కానీ మనకు మాత్రం గ్యాస్ మాత్రం రావట్లేదు. పైపెట్టి మనకి గ్యాస్ కావాలంటే మీరు ఇంత రేటు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అంటే ఇంకెవరు కూడా రాకూడదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా రాకుండా ముఖ్యమంత్రి నియంత్రిస్తారు రిలయన్స్ వాళ్ళు. మొదట్లో ఒకట్ల రేట్ ఉన్నటువంటి ఇది ఈ రోజున 8. ఇంకా మన మహాదేవన్ గారు అన్నారు, చాలా మంది చాలా ప్రత్యేకమైన ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తా ఉన్నారు, పరిశీలన చేస్తా ఉన్నారు, ఎక్కడ లెక్కలని కూడా శాసిస్తారని చెప్తా ఉన్నారు. అంటే ఇంత పెద్ద నష్టాలు ఉన్నటువంటి మన ప్రాంతంలో మన ఆంధ్రాకి మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండాలి, రాజ్యాంగం చెప్తా ఉంది. వనరులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, అంటే వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం. ఓకే, కేంద్ర ప్రభుత్వం నడిపితే మనకు అభ్యంతరం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం కింద నడవట్లే ఇవి రిలయన్స్ వాళ్ళ కింద, అమ్మాయి వాళ్ళ కింద, అదాని వాళ్ళ కింద, వేదాంత వాళ్ళ కింద వ్యవస్థ నడుస్తూ ఉన్నాయి. ఒక ప్రైవేట్ సెక్టర్ కింద, కార్పొరేట్ సెక్టర్ కింద వెళ్తా ఉన్నాయి. అందుకని మన డిమాండ్ ఏంటంటే నైతిక విలువలు కూడా లేకుండా ఉంటారంటే మన డ్రిల్లింగ్ దగ్గర నుంచి వాళ్ళు దొంగచాటుగా గ్యాస్ ఇక్కడ సమావేశం పెట్టాం. కృష్ణా గోదావరి అప్పటి నుంచి కూడా మీటింగ్లు 2009 వరకు కూడా చాలా సీరియస్ అయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఇష్యూల వల్ల కొంత వెనకబడి పట్టింది. నేనే వాళ్ళ గోదావరి బిడ్డగా చెప్తున్నాను, మా భూగర్భంలో ఉన్న గ్యాస్ని మీ అబ్బా సొత్తుల్లాగా, మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కడుపు మండి మాట్లాడతాను, మీ అబ్బా సొత్తుల్లాగా మీరు గుజరాత్కో ఇంకోళ్ళ దగ్గరకో దొప్పుకుపోతా ఉంటే మా ప్రజలు మా ఇంటికి మా వంటింటికి ప్రతి వంటింటికి ఇచ్చిన తర్వాత 200 రూపాయలకి, అప్పుడు 100 రూపాయలు అనుకున్నాం, 200 రూపాయలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ 50% రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ దొప్పుకుపోతారు, దొప్పుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు గ్యాస్ లైన్లు వేసుకుంటా, మా పొలాల్లోంచి పచ్చడి పొలాల్లోంచి జీవోలు తెచ్చుకుంటా మీరు అక్కడికి వెళ్ళి 25 లక్షలకి మీ గుజరాత్లో చేసుకుంటారా? దేశం మొత్తం మీద 83 గ్యాస్ మా కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతుంది. మాకేమో ఇక్కడ రాజమండ్రికో, విశాఖపట్నానికో, శ్రీకాకుళానికో, అనంతపురానికో, లేదా గుంటూరుకో 1000 ఏళ్ళకి 5000 ఏళ్ళకి కూడా ఇవ్వరా, కనెక్షన్లు ఇవ్వరా? మీ ఏ జాగీర్లా? అందుకని స్పష్టంగా మేము ఇవాళ మీ గ్యాసులు ఇక్కడ మహిళలు మీతో బుక్ చేసుకుని 30 రోజుల రాత్ర పో, ఇప్పుడు వరకు ఇచ్చేది లేదు, దొప్పేయమంటారా? 900 రూపాయలకి మీ ఏ జాగీరని మేము పెట్టుకుంటామా? 200 రూపాయలకి ఫస్ట్గా గోదావరి జిల్లాలు, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ కూడా వేసి తెలుగు పెట్టలే. మాకు అక్కడికి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు గుజరాత్ లైన్లు వెళ్ళాలి. మేము గుజరాత్ లైన్లకి వెళ్ళే రైళ్లు బదలగొడతామని మేము చెప్పాం శాంతికాములకు, కానీ మీరు చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్పందించాలని కోరుతున్నాం. ఇవాళ నాకు అడుగుతా ఉన్నాను, ఏం హక్కు పెట్టుకుని గుజరాత్కి రాయితీలు తీసుకెళ్లారు? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతరాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ మీడియాలకు కూడా చెప్తున్నాను, దయచేసి వేసిన మీడియాలకు ధన్యవాదాలు చెప్తున్నా. పొద్దున్న సాయంత్రం ఆడు బూతులు తిట్టుకున్నాడు, ఈడు బూతులు తిట్టుకున్నాడు చర్చలు పెట్టే మీడియాలకు కూడా డబుల్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అయ్యా వాళ్ళ సమస్య, వాళ్ళు రాష్ట్రానికి సర్ది జరుగుతుంది. వాళ్ళు రాజమండ్రిలో, మన విశాఖపట్నం, మన గుంటూరులో జరిగింది. ప్రజల హక్కులు ప్రజలు కూడా చెప్తున్నా, దయచేసి మీడియాలు గమనించండి. మీరు, నేను ఎవరిని తప్పు పట్టడం మిగతా మీడియాలు, వాళ్ళ మీడియాస్ ఎవరో గమనించండి. ప్రజల పక్షం ఎవరున్నారో గమనించండి. వాళ్ళ ఏ మీడియాలు ఉన్నాయో మీరు చూస్తున్న మీడియాలు ఉన్నాయి. రాష్ట్ర హక్కుల కోసం ఆఖరి వరకు చెప్తున్నాను, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం పక్కన దుర్మార్గంగా తెలుగు జాతి హక్కుల్ని నాశనం చేస్తే బిల్లు పెడుతుంటే బానిస జాతిగా తయారయ్యారా నాయకులారా? మీరు బానిస జాతి నాయకులుగా తయారవుతున్నారా? మమ్మల్ని తయారు చేస్తున్నారా? ప్రజల్ని సీరియస్ పోరాటం ముందుంది. దయచేసి ఉద్దేశం చేస్తున్నా, మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుడిని గ్యాసు, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మా బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ ఉందో కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడ కరెంటుకి మా నాయి బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంటు కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి, గుజరాత్కి ఫ్యాక్టరీల వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా?
మా ప్రజలకు యువతకి ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేము వెళ్ళి గురిజాతి మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర మీకు సెక్యూరిటీ గార్డుల కింద చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారా? రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకేమో రాయితీలా? రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక విభజన హామీలు కానీ రాయితీలు రావా? ఖచ్చితంగా ఉద్యమం ముందు ఉండబోతుందని చెప్తున్నా. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కేజీ బేసిన్ గ్యాస్ ఈ రాష్ట్రంలో వాటా రాష్ట్రానికి రావాలి 50% అనే దాని మీద సాధన సమితి తరఫున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కేజీ బేసిన్ గ్యాస్ దాదాపు 2002 నుంచి రిలయన్స్ వాళ్ళ లైసెన్సులు పొందిన దగ్గర నుంచి కూడా వాళ్లే దీన్ని దోచుకుపోతా ఉన్నారు. ఒక ప్రధానమైనటువంటి దాదాపుగా దేశంలో 30% గ్యాస్ ఇక్కడి నుంచే వస్తుంది. దీనిలో 50% దాదాపుగా 45-46% గుజరాత్ తీసుకుపోతా ఉంటే, మరొక 40% మహారాష్ట్ర, యూపీ తీసుకుపోతా ఉంటే, మన రాష్ట్రానికి కేవలము 2-3% కూడా మనకి రానటువంటి దుస్థితిలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వాలు తీరుతెన్నులు ఉన్నాయి. రెండోది, ఈ రోజున మనకు ఉండేటువంటి గ్యాస్ని వెలికి తీయటంలో కానీ, ఆ గ్యాస్ని బయటికి తీసుకువెళ్ళటంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అనేక విధాలుగా నష్టపోతా ఉన్నారు. పర్యావరణం దెబ్బతింటా ఉంది, రైతాంగం నష్టపోతా ఉన్నారు. పైప్ లైన్లు వేయటం వలన ఆ పైప్ లైన్లో ఉన్నటువంటి పొలాలు కొన్ని చాలా సామాజిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ రోజున గ్యాస్ చాలా ఒక ప్రధానమైనటువంటి వనరుగా ఏర్పడింది. ఆధునిక ప్రపంచము అభివృద్ధి జరగాలంటే గ్యాస్ అనేది, లేకపోతే ఆయిల్ అనేది, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తికి మనం వినియోగించుకునేటువంటి సందర్భంలో ఈ రోజున విద్యుత్ కూడా చాలా పెద్ద ఎత్తున వినియోగం పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా గ్యాస్ని మన రాష్ట్రంలో మన వాటా మనకు రావాల్సిందే. కారణంగా గత 2 మాసాలుగా రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చింది. చిన్న చిన్న వ్యాపారస్తులు, హోటలైర్స్, టిఫిన్ సెంటర్లు కూడా మూతపడిపోయి వేలాది మంది నిరుద్యోగంలో వీధుల్లో పడినటువంటి పరిస్థితి. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉంది అన్నట్టుగా మన రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్ పుష్కలంగా ఉంది. దీన్ని మొత్తం రిలయన్స్ అప్పచెప్పి మన రాష్ట్రానికి ఏమీ దక్కకుండా చేతులు దులిపేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ 12వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ వారి సిఫార్సు కానీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు ప్రకారం కానీ ఈ కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్, పెట్రోల్లో సగం మన రాష్ట్రానికి అధికారం ఉంది, హక్కు ఉంది. ఈ సగం మనకు కేటాయిస్తే ఈరోజు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చిండేది కాదు. గ్యాస్ కొరత వచ్చిండేది కాదు, గ్యాస్ ధర పెరగాల్సిన అవసరం ఉండేది కాదు, పెట్రోల్ కూడా సంక్షోభం రాదు. అందువల్ల ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్ అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్, ఆయిల్ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్రాభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్కో, అంబానీకో, అదానీకో అప్పచెప్పి మన రాష్ట్రాన్ని దివాళా ఎత్తించడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, జలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒడ్డే శోభనాథరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక చమురు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధపడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన రాష్ట్రం, మన గ్యాస్, మన హక్కు అనే నినాదంతో ఇది సాధించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.